అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉగ్రదాడి భయాందోళనతో టూరిస్టులు ప్రస్తుతం ఆయా ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. పెహల్గాం, బైసరన్ ప్రాంతాలను వీడుతున్నారు టూరిస్టులు. మినీ స్విట్జర్లాండ్ గా బైసరన్ ప్రాంతానికి ప్రసిద్ధి పొందింది. ట్రెక్కింగ్ అలాగే టులియన్ సరస్సు కోసం టూరిస్టులు వస్తూ ఉంటారు. వేసవి ప్రారంభం కావడంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఉగ్రదాడితో వాళ్ళందరూ ప్రస్తుతం వెనుదిరుగుతున్నారు. పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబైకి మరిన్ని విమాన సర్వీసులు నడిపించబోతోంది. శ్రీనగర్ సర్వీసులకు ఛార్జీలు పెంచొద్దంటూ కూడా విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఘాతుకం జరిగిందో, ఎప్పుడైతే ఉగ్రవాదులు దాడి చేశారో అక్కడి నుంచి పరుగులు పెట్టారు పర్యాటకులు ఆ ఘటనా ప్రదేశం నుంచి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అన్న కోణంలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అక్కడ ఖాళీ చేయడం జరుగుతోంది. ఇక్కడ చూసుకుంటే సుమారు ఆయా ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి అని మాట్లాడుకునే సందర్భం. అక్కడి నుంచి కూడా నిన్న ఎప్పుడైతే ఘటన జరిగిందో, ఘటన జరిగిన దగ్గర నుంచి అక్కడిక్కడ ఉండొద్దు అంటూ కూడా చాలామంది బయలుదేరడం ప్రారంభించారు. సుమారుగా 200 నుంచి 300 కుటుంబాలు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయినట్టుగా తెలుస్తోంది. కశ్మీర్ని టూరిస్టులు వీడడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది అక్కడ. ఇన్ఫ్యాక్ట్ కశ్మీరీయులు కూడా, కశ్మీర్ వాసులు కూడా ఒకటే అంటున్నారు, ఏదో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది, 2 లక్షలు కాదు ఏకంగా 3 లక్షల వైపు వెళుతున్నారు. అంటే ఆ స్థాయిలో టూరిస్టులు రావడం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే టూరిజం మీద అక్కడ ఎకానమీ బలం పుంజుకుంటోంది. టూరిజం బలపడడంతో ప్రస్తుతం అక్కడ బలం పుంజుకుంటోంది అని అక్కడ వాళ్ళు భావిస్తున్న తరుణంలో ఎక్కడి నుంచి వచ్చారు ఈ ముష్కరులు? విరుచుకుపడ్డారు. ఆ ప్రాంతంలో ముష్కరులు దాడి చేశారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అనుమానితులుగా భావిస్తున్న ఆ ఉగ్రవాదుల ముఖ చిత్రాలని పోలీసులు రిలీజ్ చేసింది. భద్రత అక్కడ కట్టుదిట్టం చేయడం జరిగింది. ఆయా ప్రాంతాలకు సంబంధించి అటుగా వెళ్లే వాళ్ళకి సంబంధించి కావచ్చు, వచ్చే వాళ్ళకి సంబంధించి కావచ్చు, పూర్తిగా తనిఖీలు చేయడం జరుగుతోంది. ఉగ్రవాదులకు సంబంధించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయడం జరిగింది. బైసరన్ కావచ్చు, పెహల్గాంకి సంబంధించి, ఎందుకంటే చాలామంది సమ్మర్ సీజన్ కావడంతో బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ట్రావెల్ ఆపరేటర్స్కి సంబంధించి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ బుకింగ్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ హోటల్స్ని ఖాళీ చేస్తున్నారు. సోల్జర్స్ కూడా ఒకటే చెప్పడం జరుగుతోంది, అక్కడ టూరిస్టులని గుల్మార్గ్లోని గుండాలకి సంబంధించి అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ వాళ్ళు చెప్తున్నారు. పెహల్గాం నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే అక్కడికి సంబంధించిన వాళ్ళు పుణె బేస్డ్ లాయర్ విజయ్ సిన్హా తోమ్రే. కరెంట్లీ ఆయన ప్రస్తుతం వాళ్ళ కుటుంబంతో అక్కడ ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒక్కసారిగా అక్కడ కాల్పులు జరిగినప్పుడు ఏవో ఒక బాంబులు పేలుతున్నాయేమో అనుకునే సందర్భం అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడైతే కాల్పులను తెలిసిందో ఆ తర్వాత ఒక్కసారిగా అలర్ట్ అయ్యాం, పరుగులు పెట్టాం, అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం జరిగిందంటూ కూడా మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం పరిస్థితి, టూరిస్టులు ఎంత మేర అక్కడి నుంచి ఖాళీ చేయడం జరిగింది, ఎంతమంది ఉన్నారు? ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయి. కొందరు అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు. చాలా మంది సమ్మర్ లో టూరిస్ట్ వెకేషన్ గా అక్కడికైతే బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకునే ఈ బైసరన్ ఆ ప్రాంతం అంతా కూడా మైదాన ప్రాంతం, అలాగే హిల్ స్టేషన్. అక్కడ నుంచి చూస్తే మనకు పూర్తిగా స్విట్జర్లాండ్ లో కనుక ఎలా ఉంటాయి మంచు పర్వతాలు, అలాంటి లొకేషన్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వాస్తవానికి చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం. సో అట్లాంటి ప్రాంతానికి వెళ్ళడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత టూరిజం బాగా పెరిగింది. తర్వాత హింసాత్మక ఘటనలు కూడా తగ్గాయి. కానీ అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ టెర్రరిస్టుల రక్తపాతంతో ఒకసారిగా పరిస్థితులు మారబోతున్నాయంటే అవునని అనిపిస్తుంది. ముఖ్యంగా పహల్గాం, ఈ బైసరన్ ప్రాంతాలను టూరిస్టులు అయితే వీడుతున్నారు. అంటే ట్రెక్కింగ్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఆ ప్రాంతంలో ఎక్కువగా కొంత ఆఫ్ రోడ్ ఉంటుంది కాబట్టి అక్కడ మామూలుగా నడక లేదా గుర్రాల మీద వెళ్లే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి లొకేషన్స్ ని, ఆ భౌగోళిక పరిస్థితులను అనుకూలంగా ఇక్కడ టెర్రరిస్టులు మార్చుతున్నారు. స్వర్గధామని కాస్త నరకంగా మార్చిన పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా చాలా మంచి ప్రదేశం అది. వేసవి ప్రారంభం కావడంతో దేశ విదేశాల నుంచి కూడా
పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ సమ్మిట్స్ కూడా అక్కడ జరగబోతున్నాయి త్వరలోనే. సో దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదుల దాడితో పర్యాటకులు అయితే వెనుదిరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించి చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటకులు దాదాపు 28 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ చిక్కుకున్న పర్యాటకులకు సంబంధించి ప్రధాని మోదీ కూడా అత్యవసర సమావేశం నిర్వహించారు. దీంట్లో ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ నాయుడు అయితే కీలక ప్రకటన చేశారు. పర్యాటకుల సెక్యూరిటీ కోసం శ్రీనగర్ నుంచి అయితే ప్రత్యేకంగా స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. 4 ప్రత్యేక విమానాలు శ్రీనగర్ నుంచి ఇటు ముంబై అలాగే ఢిల్లీ చేరుకోబోతున్నాయి. ఈ విషయం సంబంధించి ఆయన అమిత్ షాతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అవసరమైతే మరిన్ని అదనపు విమానాలు కూడా నడిపేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా టూరిస్టు ఆపరేటర్లు ఉంటారు, అలాగే విమానయాన సంస్థలతో కూడా అత్యవసర సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ కష్ట సమయంలో ప్రయాణికులపై భారం పడకుండా మామూలు ఛార్జీలే వసూలు చేయాలని ఆయా సంస్థలను కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇటు మరణించిన వ్యక్తుల మృతదేహాలను కూడా వారి స్వస్థలాలకు పంపించేందుకు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాలంటూ కూడా విమానయాన సంస్థలకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. కాశ్మీర్ లో చిక్కున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సురక్షితంగా రావడంలో సహాయం చేస్తామని తమ శాఖ నుంచి ఏ రకమైనటువంటి ఏర్పాటైనా చేసిన సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు విశాఖ అలాగే విశాఖ చెందిన ఓ విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి కూడా అక్కడ మరణించారు. అలాగే మనకి ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వరంగల్ అలాగే మిగతా హైదరాబాద్ కొన్ని ప్రాంతాలు మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందినటువంటి దాదాపు 80 మంది వరకు కూడా పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ లో పర్యటనకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు హైదరాబాద్ నుంచి 20 మంది, వరంగల్ నుంచి దాదాపు 10 మంది, మహబూబ్ నగర్ నుంచి 15 మంది, ఇట్లా సంగారెడ్డి జిల్లాకు చెందిన 10 మంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మెదక్ చెందిన 2 కుటుంబాలు కూడా ఉన్నట్టుగా సమాచారం. వీళ్ళంతా కూడా శ్రీనగర్ లో ఓ హోటల్లో బస చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సో పహల్గాం ఘటనతో వీళ్ళంతా వణికిపోతున్నారు, అక్కడ చిక్కుకున్నారు. బయటికి అంటే వీళ్ళంతా త్వరగా సురక్షితంగా హైదరాబాద్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళకి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం అయితే మనకి ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు, తెలియాల్సి ఉంది. సో వీళ్ళైతే ఇలాంటి చాలా మంది అంటే జనరల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చిక్కున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, సౌత్ నుంచి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి చాలా మంది పర్యాటకులు వెళ్లారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకైతే విమానయాన సంస్థలు సహకరించాలంటూ కేంద్ర మంత్రి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అట్లాగే ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఏపీ భవన్ లో కావచ్చు, అట్లాగే మిగతా రాష్ట్రాల్లో ఇటు ముంబైలో కూడా ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా టూరిజం మీద ఎఫెక్ట్ పడుతుందా, ఎంత మేర ఎఫెక్ట్ పడుతుంది? నిజంగా బైసరన్ ఆ ప్రాంతంలో నిజంగా మినీ విశ్వవిద్యాలయంగా చెప్పుకున్న ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మరి టూరిస్టులు ఖాళీ చేయబోతున్నారు. నిజంగా చాలా మంది ఇప్పటికే టూరిస్టులు బుకింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడిప్పుడే టూరిజం మళ్ళీ వేయాలనుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మళ్ళీ అంతర్జాతీయంగా పర్యాటక రంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం కొంత అప్రమత్తమైంది. సో ఆ రకంగా టూరిస్టులకు భద్రతకు సంబంధించిన భరోసా ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడైతే పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకైతే అనుకూలంగా మారుస్తామని కేంద్రం అయితే చెప్తుంది. మొత్తం మీద ఇటు చాలా ప్రాంతం సమ్మర్ కాబట్టి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు, మన తెలుగు రాష్ట్రానికి వెళ్తున్నారు కాబట్టి ఆ రకంగా ఇప్పుడైతే ప్రస్తుతం జరిగిన దాడి నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. భవిష్యత్తులో టూరిజం దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై కూడా కేంద్రం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుంది. సో మొత్తం మీద అంటే తీవ్రవాదులు చేస్తుంది ఒకటే, అంతర్జాతీయంగా కాశ్మీర్ అంశాన్ని మళ్ళీ తెరపైకి తేవాలి. దాంతో పాటు ఈ దాడిని బూచిగా చూపి ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని చెప్పేసి అంతర్జాతీయ సమాజానికి మరొకసారి చాటి చెప్పాలి. అంటే ప్రస్తుతం ఇక్కడ ఎంతమంది ఉండుంటారు, ఎంతమంది అక్కడ ఉన్న పరిస్థితి అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎంతమంది పర్యాటకులు అక్కడ ఉన్నారు, ఎంతమంది పర్యాటకులు ప్రస్తుతం అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది? అంటే దాదాపుగా పహల్గామ్ లో వందల సంఖ్యలోనే పర్యాటకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం నేను మీకు ఇందాక చెప్పినట్టుగా కాంక్రీట్ గా లెక్కలైతే తెలియదు కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 10ల సంఖ్యలో వెళ్ళారు. దాదాపు 100 మంది వరకు ఉంటారని చెప్తున్నారు. ఇక అటు అంటే ముఖ్యంగా ఇటు ఉత్తర సౌత్ కర్ణాటక నుంచి కూడా చాలా మంది వెళ్ళారు. అలాగే మిగతా ప్రాంతాల కేరళ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొచ్చికి సంబంధించిన ఒక నేవీ ఆఫీసర్ కూడా లెఫ్టినెంట్ కల్నల్ ఆయన కూడా ఈ దాడిలో చనిపోయారు. ఇవన్నీ మనకు తెలుస్తుంది. ఆయన కూడా రీసెంట్ గా పాపం మ్యారేజ్ చేసుకుని వారం రోజులు కూడా కాలేదు, మృత్యువాత పడ్డారు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి చాలా ప్రాంతాల్లో. సౌత్ నుంచి చాలా మంది వెళ్ళారు, అలాగే
నార్త్ నుంచి కూడా ముఖ్యంగా చాలా ప్రాంతాల నుంచి కాశ్మీర్కి వెళ్తున్నారు. అంటే ఇటీవలి కాలంలో పుంజుకుంది, ముఖ్యంగా సమ్మర్ కావడం, దాంతో అక్కడ కాస్త వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి కాశ్మీర్ లో వెళ్లి ఆ పరిసరాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో చాలా మంది పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి గత భయాలు ఏం లేవు కాబట్టి నేరుగా ఫ్లైట్లు బుక్ చేసుకొని శ్రీనగర్ కు, అంటే ముఖ్యంగా చాలా ప్రాంతాల నుంచి శ్రీనగర్ కి అయితే చాలా ప్రాంతాల నుంచి ఆపరేటర్లు, అంటే విమానయాన సంస్థలు చాలా ప్రాంతాల నుంచి నడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మనకు డొమెస్టిక్ నెట్వర్క్ ఇక్కడ చూస్తే కనుక చెన్నై, గోవా, కొచ్చి, ముంబై, పాట్నా, తిరువనంతపురం, వారణాసి ఇలా చాలా గమ్యస్థానాల నుంచి కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్నాయి. చాలా ప్రాంతాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ఈ ముంబై ఇలాంటి ప్రాంతాల నుంచి, ఢిల్లీ నుంచి కూడా చాలా ఫ్లైట్లు నడుస్తున్నాయి. సో ఆ రకంగా ఇప్పుడిప్పుడే కొంత బుకింగ్స్ పెరుగుతున్నాయి ఎయిర్లైన్ సంస్థలకు, అలాగే ఇటు టూరిజం కూడా పెరుగుతుంది. టూరిస్ట్ ఆపరేటర్లకు కూడా ఇప్పుడిప్పుడే కాస్త కాశ్మీర్ పర్యాటకానికి సంబంధించిన ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వేళ ఈ పరిణామాలు చూసుకోవడం అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేవలం కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డమే ఇంకా దీనికి శాశ్వత పరిష్కారంగా మనం చెప్పొచ్చు. చూడాలి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది. ప్రస్తుతానికైతే ఈ భయాందోళన నేపథ్యంలో చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మళ్ళీ ఆ మరకల్ని తూడ్చేయడానికి, అక్కడ నుండి భయాందోళన తొలగించడానికి అయితే కేంద్రం ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు భవిష్యత్తులో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం ఉగ్రదాడి భయంతో అక్కడ టూరిస్టులు ఖాళీ చేయడం జరుగుతుంది. పెహల్గాం కావచ్చు, బైసరన్ ప్రాంతాల నుంచి టూరిస్టులు వెనుదిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా నిన్నటి వరకు కూడా కలకల్లాడిన ఆ ప్రాంతం ఇప్పుడు ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారుతోంది. అవును, ఎందుకు ఇంత పెద్ద పదం వాడడం జరిగిందంటే అక్కడ టూరిస్టులు అందరూ కూడా ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బతికారు. ఈ కొద్ది గంటలు అక్కడ ఉన్న క్షణంలో కూడా అఫ్కోర్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళ కళ్ళ ముందు జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, భయాందోళనకు గురయ్యారు. సరదాగా ఆ మైదాన ప్రాంతంలో మిఠాయిలు తింటూనో, లేకపోతే భేల్పూరి తింటూనో, లేకపోతే సరదాగా ఆడుకుంటూనో, పాడుకుంటూనో, కబుర్లు చెప్పుకుంటూనో గడిపిన క్షణాలవి. ఏరియల్ వ్యూ చూస్తున్నారు, అదిగో ఆ ప్రాంతమే వాళ్ళ పాలిట కాళరాత్రిగా మారింది. బహుశా ఆ క్షణం నిన్న రాత్రంతా వాళ్ళు ఎంత మానసిక వేదన అనుభవించుంటారు. ప్రస్తుతం అక్కడ హోంమంత్రి అమిత్ షా ఏరియల్ వ్యూ ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు, అక్కడికి చేరుకున్నారు. అక్కడ సిచ్యువేషన్ని, ఆ పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొంతమంది ప్రయాణికుల్ని తిరిగి పంపించేస్తున్నారు అక్కడి నుంచి. ఈ నేపథ్యంలో విమానయాన శాఖ ఆర్డర్స్ని పాస్ చేస్తుంది. టికెట్ రేట్స్ పెంచొద్దంటూ కూడా చెప్పుకొచ్చింది. వేసవి ప్రారంభం కావడంతో దేశ విదేశాల నుంచి పర్యాటకుల రాక అక్కడికి పెరిగింది, ఇన్ఫ్యాక్ట్ పుంజుకుంది. ఎందుకంటే కొన్ని లెక్కల ప్రకారం 2 లక్షల పైచిలుకుంటే ఈసారి కాస్త 20,000-30,000 ఎక్కువ మంది పర్యాటకులు కనిపించిన పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు ఈ ఏడాది ఇక్కడి నుంచి ఎవరు ఒక 2 నెలల వరకు వెళ్ళాలని ఆలోచన కాదు కదా, అటువంటి కనీసం ఒక ఐడియా కూడా తట్టే అవకాశం లేదని చెప్పుకోవాలి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.